మోంతా తుఫాన్ ఎఫెక్ట్తో ఇవాళ రేపు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా వర్షాల ఎఫెక్ట్ అలర్ట్ ఇచ్చారు వాతావరణ శాఖ అధికారులు. దీంతో రైతులకు ఎటువంటి నష్టం జరగకుండా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మోంతా తుఫాన్ ప్రభావంతో కూడా అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 3 రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఉత్తర ఈశాన్య జిల్లాల్లో ఇవాళ రేపు హెవీ రెయిన్ అలర్ట్స్ ఉంది. రైతులు నష్టం జరగకుండా చూడాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ 3 జిల్లాలకు ఆరెంజ్, 15 జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు. రేపు 4 జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలకు ఛాన్స్ ఉన్నట్లు తెలిపారు. దీంతో అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. మోంతా తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. 3 రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపారు వెదర్ ఆఫీసర్లు. ఉత్తర ఈశాన్య జిల్లాల్లో ఇవాళ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఇవాళ పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. మరో 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. నిర్మల్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, యాదాద్రి, భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపారు. ఇక రేపు 4 జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ ఇచ్చారు వాతావరణ శాఖ అధికారులు. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందన్నారు. మంచిర్యాల, నిర్మల్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. మిగతా జిల్లాల్లోనూ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని చెప్పారు. రైట్, వెదర్ అప్డేట్స్ అలాగే తుఫాన్ అప్డేట్ కూడా తెలుసుకుందాం. కల్పన లైవ్లో అందుబాటులో ఉన్నారు. కల్పన, ఏంటి అప్డేట్స్? వెదర్ ఆఫీసర్స్ ఏం చెప్తున్నారు? చంద్రిక, మోంతా తుఫాన్ ఎఫెక్ట్ అయితే దాదాపు 7 రాష్ట్రాల మీద ఉందని చెప్పుకోవచ్చు. ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు దాదాపు తమిళనాడు, ఒడిశా, కేరళ, ఛత్తీస్గఢ్, పుదుచ్చేరి రాష్ట్రాల మీద కూడా మోంతా ఎఫెక్ట్ ఉండడంతో ఇప్పటికే ప్రభుత్వాలు అయితే అప్రమత్తం అయ్యాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే మోంతా తుఫాన్ దూసుకొస్తుందని చెప్పుకోవచ్చు. దాదాపు గంటకు 18 కిలోమీటర్ల వేగంతో ఈ మోంతా తుఫాన్ అయితే ఏపీ తీరం సైడ్ అయితే దూసుకొస్తూ ఉంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే మరికొన్ని గంటల్లో కూడా ఈ తుఫాన్ తీవ్ర తుఫాన్గా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోనైతే ప్రవేశించి మోంతా తుఫాన్గా కొనసాగుతూ ఉంది. మరికొన్ని గంటల్లో తీవ్ర తుఫాన్గా మారి ఇటు ఏపీ తీరం వైపు రానుంది. ప్రస్తుతం అయితే మనం చూసుకున్నట్టయితే మచిలీపట్నంకి 230 కిలోమీటర్లు, అదేవిధంగా కాకినాడకి 310 కిలోమీటర్లు, విశాఖకైతే 370 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఇక ఈ రోజు లేదా రేపు ఉదయం అయితే ఇది తీరం దాటే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే తీరం దాటే సమయంలో చాలా వరకు అప్రమత్తంగా ఉండాలని చెప్తా ఉన్నారు. ఎందుకంటే దాదాపు 18 గంటల వేగంతో దూసుకొస్తుంది. అదేవిధంగా తీరం వెంబడి మనం చూసుకున్నట్టయితే 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉంది. గతంలో చూసాం మనం నీలం తుఫాన్ కావచ్చు, ఉదూద్ తుఫాన్ కావచ్చు, సేమ్ మనకు గంటకు దాదాపు 90 కిలోమీటర్ల నుంచి 120 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలు వచ్చి ఎంత బీభత్సం సృష్టించాయో అదే విధంగా ప్రస్తుతం అయితే మనకు ఈ మోంతా తుఫాన్ కూడా అదే వేగంతో వస్తుందనే చెప్పుకోవచ్చు. కాకపోతే అంతటి ఎఫెక్ట్ ఉండకపోయినా కూడా దాని అంతవరకు కూడా తీవ్రత ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికీ ఇటు అధికారులు అయితే పదే హెచ్చరికలు అయితే జారీ చేస్తూ ఉన్నారు. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ తెలంగాణ మీద కూడా మోంతా తుఫాన్ ఎఫెక్ట్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. దీంతో దాదాపు రానున్న 3 రోజుల పాటు కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇక ఈ రోజు రేపు అంటే మోంతా తుఫాను తీవ్ర తుఫాన్గా మారిన తర్వాత తీరం దాటిన తర్వాతనే తెలంగాణ మీద అధికంగా ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది. దీంతో ఈ రోజు రేపటికి సంబంధించి కూడా మనకు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఏపీకి దగ్గరగా ఉన్న జిల్లాలు, ఈశాన్య, ఉత్తర తెలంగాణ జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాలకు సంబంధించి అయితే మనకు అతి భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే మనకు అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు కూడా కలర్ వార్నింగ్స్ ఇస్తూ ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్ కూడా జారీ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికే ఆయా జిల్లాలకు సంబంధించి అధికారులను, కలెక్టర్లను, అదే విధంగా అగ్రికల్చర్ ఆఫీసర్స్కి కూడా ఎప్పటికప్పుడు కూడా ఈ అలర్ట్స్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రం మీద మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ఉండడంతో కూడా సీఎంకి సంబంధించి కూడా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా ఉందని చెప్పేసి ఆరా తీయడం జరిగింది. అదే విధంగా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇటు కలెక్టర్స్తో కూడా టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. సో ప్రస్తుతం చూసుకున్నట్టయితే మనకు మోంతా తుఫాన్ ఎఫెక్ట్తో ఈ రోజు మాత్రం మనకు దాదాపు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. 3 జిల్లాలకు సంబంధించి ఈ రోజు మనకు ఆరెంజ్ అలర్ట్ ఉంది. పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు ఈ జిల్లాలకు సంబంధించి దాదాపు 12 నుంచి 18 సెంటీమీటర్ల వర్షపాతం కూడా ఈ జిల్లాలో నమోదయ్యే అవకాశం ఉంది. అతి భారీ వర్షపాతంతో కూడా రైతులు ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నారు. అదే విధంగా దాదాపు 15 జిల్లాలకు సంబంధించి ఈ రోజు మనకు ఎల్లో అలర్ట్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఆ జిల్లాలు కనుక మనం చూసుకున్నట్టయితే నిర్మల్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం,
ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్తో పాటు ఇటు వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూలు ఈ జిల్లాలకు సంబంధించి ఈ రోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదే విధంగా ఈదురుగాల తీవ్రత కూడా తెలంగాణ రాష్ట్రం మీద గంటకు పలు జిల్లాల్లో 40 నుంచి 50 కిలోమీటర్లు, పలు జిల్లాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడా వీచే అవకాశం ఉండడంతో ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని సూచిస్తా ఉన్నారు. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా మనకు మేఘాకృతమైన వాతావరణం కొనసాగుతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అక్కడక్కడ చిరుజల్లులతో కూడిన వర్షాలు కూడా నమోదవుతా ఉన్నాయి. ఇక నిన్న చూసుకున్నట్టయితే కూడా మనకు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ ఒక చిన్నపాటి భారీ వర్షం కూడా నమోదైంది. ముఖ్యంగా హైదరాబాద్ లో మనకు రాత్రి సమయంలో ఏదైతే ఈ తుఫాన్ ఉందో ఈ తుఫాన్ ఎఫెక్ట్ అయితే మనకు నిన్న రాత్రి సమయం నుంచి తెలంగాణ రాష్ట్రం మీద ఎఫెక్ట్ కనిపించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న రాత్రి సమయంలో పలు జిల్లాల్లో మనకు భారీ వర్షాలు కూడా నమోదయ్యాయి. ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా నిన్న రాత్రి 12 తర్వాత మనం చూసుకున్నట్టయితే తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు నమోదయ్యాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా హయత్ నగర్ లో చూసుకున్నట్టయితే దాదాపు 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా ఇటు కుత్బుల్లాపూర్, బండ్లగూడ, ముషీరాబాద్ ఆ ప్రాంతాల్లో కూడా 1 సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది. ఇక సికింద్రాబాద్, బాలానగర్ ఈ ప్రాంతాల్లో కూడా దాదాపు 1 సెంటీమీటర్ వర్షపాతం నమోదైందని చెప్పుకోవచ్చు. మిగతా ప్రాంతాల్లో దాదాపు మిల్లీమీటర్ల వర్షపాతం నిన్న రాత్రి మనకు నమోదైంది. అదే విధంగా ఇటు జిల్లాలకు సంబంధించి మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా యాదాద్రి భువనగిరిలోని చౌటుప్పల్లో దాదాపు మనకు 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా ఇటు రంగారెడ్డిలోని శంకర్పల్లిలో 6.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక నల్గొండ, సంగారెడ్డి, రంగారెడ్డి దాంతోపాటు మెదక్ ప్రాంతాల్లో కూడా దాదాపు మనకు 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని చెప్పుకోవచ్చు. ఇక జోగులాంబ, గద్వాల మిగతా జిల్లాల్లో మాత్రం మనకు ఒక 3 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నిన్న నమోదైన పరిస్థితులు కూడా చూసాము. ఇక ఈ రోజు ఉదయం నుంచి కూడా మేఘాకృతమైన వాతావరణం ఉంటుంది. అదేవిధంగా రానున్న 48 గంటల పాటు కూడా మనకు ఇదే క్లౌడీ వెదర్, అదేవిధంగా మేఘాకృతమైన వాతావరణం, దాంతోపాటు చల్లటి వాతావరణం ఉండడంతో పాటు ఈదురుగాల వర్ష తీవ్రత అయితే తెలంగాణ రాష్ట్రం మీదనైతే ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మనకు డస్టీ విండ్స్ అయితే వీస్తున్నాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా క్లౌడీ వెదర్ కనిపించడంతో పాటు అక్కడక్కడ ముసురు వాతావరణం అయితే కంటిన్యూ అవుతా ఉంది. ఇక రేపు కూడా పలు జిల్లాలకు సంబంధించి భారీ వర్షాల నేపథ్యంలో హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. రేపు 4 జిల్లాలకు అతి భారీ వర్షాలు, 4 జిల్లాలకు అయితే మనకు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే అతి భారీ వర్షాలు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు ఈ జిల్లాల్లో కురిసే అవకాశం ఉండడంతో ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. ఇక భారీ వర్షాలు చూసుకున్నట్టయితే మంచిర్యాల, నిర్మల్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ ఈ జిల్లాలకు సంబంధించి కూడా భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. సో ఏవైతే జిల్లాలకు సంబంధించి కూడా అతి భారీ వర్షాలు ఉన్నాయో ఆ జిల్లాలకు సంబంధించి కూడా రైతులు ఎప్పటికప్పుడు కూడా వాతావరణ సూచనలు అయితే ఫాలో అవ్వాలని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు కూడా వ్యవసాయ రంగంకి సంబంధించి కూడా వర్షాల నేపథ్యంలో రైతులు తీవ్రంగా నష్టపోతా ఉన్నారు. మళ్ళీ ఇట్లాంటి సమయంలో మోంతా తుఫాన్ ఎఫెక్ట్ తెలంగాణ రాష్ట్రంపై ఉండడం, అదేవిధంగా ఇటు ఏవైతే కొత్తకొచ్చిన పంటలు వరి కావచ్చు, మొక్క కావచ్చు, సోయాబీన్, దాంతోపాటు పత్తి, మిర్చి ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి కూడా ఈ 3 రోజుల తర్వాత కోసుకోవాలని చెప్తా ఉన్నారు. దాంతోపాటు బయట ఏవైతే ఆరబోసే ఉంటాయో అవన్నీ కూడా ఒక 3 రోజుల తర్వాత చేసుకోవాలని చెప్తా ఉన్నారు. ఎందుకంటే దాదాపు మనకు ఈ రోజు, రేపు, ఎల్లుండి 30 తారీఖు వరకు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ రోజు, రేపు మాత్రం అతి భారీ వర్షాల నేపథ్యంలో కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తా ఉన్నారు. ఇక ఎల్లుండి 30 తారీఖు నుంచి కూడా మనకు కాస్త వర్ష తీవ్రత తగ్గి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే అక్కడక్కడ ఒక 2-3 రోజుల పాటు అయితే ఉండే అవకాశం ఉంది. కాకపోతే ఈ రోజు, రేపు మాత్రం అధికంగా ఎఫెక్ట్ ఉండడంతో కూడా ఎప్పటికప్పుడు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రతి 3 గంటలకు ఒకసారి నౌకాస్ట్ ఫోర్కాస్ట్ బులెటిన్ రిలీజ్ చేసి ఏ జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉంది, దాంతోపాటు ఏ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి మనకు కలర్ వార్నింగ్స్తో కూడా ఈ నౌకాస్ట్ ఫోర్కాస్ట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ఏ జిల్లాల మీద అధికంగా ఉండే అవకాశం ఉంది, ఈదురుగాల తీవ్రత ఏ విధంగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఇంపాక్ట్ ఫోర్కాస్ట్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక హైదరాబాద్లో కూడా మనకు ఈ రోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ ఒక జోరు వర్షం, అక్కడక్కడ భారీ వర్షం, ఈదురుగాలుల తీవ్రత గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఉండే అవకాశం ఉండడంతో ఇప్పటికే ముఖ్యంగా చూసుకున్నట్టయితే జిహెచ్ఎంసీకి సంబంధించి కూడా ఇటు హైడ్రా, మాన్సూన్, జిహెచ్ఎంసీ దాంతో పాటు ఇటు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళకైతే ఎప్పటికప్పుడు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే చిన్న వర్షం పడ్డా కూడా హైదరాబాద్ వ్యాప్తంగా ఎక్కడికక్కడ వాటర్ లాగింగ్ అవుతూ ఉంటాయి. మరి అట్లాంటిది మోంతా ఎఫెక్ట్ ఉండడంతో కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఎప్పటికప్పుడైతే సూచనలు జారీ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఈ రోజు నుంచి తెలంగాణ రాష్ట్రం మీద మరో 2 రోజుల పాటు అయితే మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. తీరం దాటే సమయం, తీరం దాటిన తర్వాతనైతే ఈ తెలంగాణ మీద ఉండే అవకాశం ఉండడంతో అతి భారీ వర్షాలు ఈశాన్య, ఉత్తర తెలంగాణ జిల్లాలకు జారీ చేయడం జరిగింది. చంద్రిక.